ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష క్రతువులు. లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా రుద్రహోమం. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తాం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరునికి అష్టోత్తర శతకలశాభిషేకం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన అప్పలాయగుంట టీటీడీ ఆలయం. శ్రీకాళహస్తిలో ఘనంగా 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన. ఆది దంపతులకు భక్తుల మంగళ నీరాజనం. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిల తీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసాన విశేషంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. దేవసుమానేతాని హవీంసి భవంతి ఏతావందో వై దేవానాగం సవాః దేవాస్మై సవాన్ ప్రయచ్చంతి కరేణం పునః సువంతే రాజ్యాయ భవతి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తిరుచానూరులో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విస్తృతంగా పర్యటించి పర్యవేక్షించిన ఈవో అనంతరం ఆస్థాన మండపంలో జిల్లా స్థాయి అధికారులు, టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా జరపడానికి గత 1.5 నెలలుగా టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ముందస్తు కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం తిరుచానూరులోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణలతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపం, మాడవీధులు, పద్మసరోవరం పుష్కరిణి, పంచమి తీర్థ మండపం తదితర ప్రాంతాలలో పర్యటించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పలు కూడళ్లను సందర్శించి భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పంచమి తీర్థం పర్వదినాన భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న జర్మన్ షెడ్లను పరిశీలించారు. పూడి రోడ్డు కూడలి వద్ద జెడ్పీ ఉన్నత పాఠశాల, నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద జర్మన్ షెడ్లను పరిశీలించి ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను, టాయిలెట్స్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆపై పసుపు మండపాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తరువాత తిరుచానూరులోని ఆస్థాన మండపంలో తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అమ్మవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా
పుష్పాలంకరణలను, విద్యుత్ దీపాలంకరణలను చేపట్టాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు సమన్వయ సహకారాలతో పనిచేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. సామాన్య భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవల వీక్షణం సంతృప్తికరంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కోరారు. సమీక్షా సమావేశం అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మతాయ నమః. ఇవాళ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం జిల్లాధికారి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంకటేశం గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే 2 సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారు, సివిఎస్ఓ, అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా నిర్వహించుకున్నారు. డీటెయిల్డ్గా దేవాలయం పరిసరాల్లో ఏ విధంగా పనులు చేయాలి, అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి, హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా ఉండాలి, పంచమి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పంచమి తీర్థం కోసము దాదాపు 1600 మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా దాదాపు 700 మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు. 900 మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు. అంతా కలుపుకొని దాదాపు 2000 మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు. అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పనిచేసుకొని వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సేవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రోజువారీగా దాదాపు 10,000 మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం నాడు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కరిణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా కొన్ని ఏమో హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ దాదాపు 25,000 మంది కావాల్సినటువంటి హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. ఈ 4 హోల్డింగ్ ఏరియాస్లో కూడా అవసరమైనటువంటి జర్మన్ షెడ్స్, కావాల్సిన సంఖ్యలో టాయిలెట్స్, ఫుడ్ కౌంటర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్, అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మ్యాక్సిమం 250 మంది కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేసుకొని ఒకవేళ వర్షం వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ని ఏ విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరైన సమయంలో ఈ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా ఫ్లోరల్ డెకరేషన్, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ దానికోసం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారులు కంటిన్యూస్గా డ్యూటీలో ఉంటారు. వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను అది భక్తుల నుంచి రావచ్చు, సోషల్ మీడియా నుంచి, మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా వివిధ సోర్సెస్ నుంచి, హెల్ప్ లైన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవాలా ఆ యాక్షన్ తీసుకుంటానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లోపం రాకుండా ఉండాలి కాబట్టి సీనియర్ మోస్ట్ అధికారులు ఇవాళ కూడా మేము దాదాపు 2.5 గంటల సేపు ఇన్స్పెక్షన్స్ మీటింగ్ నిర్వహించాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవంలో గౌరవనీయులు ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతూ ఉంది. ప్రెసిడెంట్ గారి కోసం కూడా ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకోవాలనో అవన్నీ కూడా సీనియర్ అధికారులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ 17వ తేదీ దానికి కావాల్సినటువంటి ఏఎస్ఎల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రెసిడెంట్ గారి విజిట్, అదేవిధంగా సాయంత్రం జరుగుతున్నటువంటి వాహన సేవ ఎక్కడా కూడా క్లాష్ కాకుండా సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ అయ్యాక వస్తున్నటువంటి భక్తులకి ఆ కాన్వాయ్ మూవ్మెంట్లో ఇబ్బంది లేకుండా అటు విఐపీ సెక్యూరిటీకి, ఇటు ఏమో సామాన్య భక్తుల మూవ్మెంట్కి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్లానింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నాం. అయితే ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది, హారతీలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. దాని దృష్ట్యా డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్, డిప్లాయ్మెంట్ ఆఫ్ శ్రీవారి సేవకులు ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అనేది నమ్మకం నాకు ఉంది.
అదేవిధంగా భక్తులందరినీ కూడా ఈ సందర్భంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశ. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం బుధవారం రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకాలశ అభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకాలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకాలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామం హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడ కొలువుదీరిన శ్రీ ఉమా బృహదీశ్వరుని సన్నిధిలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన క్రతువులు విశేషంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఏటా వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్లను బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత గజ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనలు జరిపి అఖండ దీపారాధన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణలు చేస్తూ ఆది దంపతుల సేవలో తరించారు.
తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక సంఘంలో రాజపాలెం దుర్గమ్మ కొండపై కొలువైన శ్రీదేవి ఆలయంలో శివరుద్రాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని తొలుత శ్రీదేవి ఆలయంలో దుర్గమ్మ తల్లికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివలింగానికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి పవిత్ర జలాలు, పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంగే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి హృదయ దేవేరి రమణీల లామ పద్మావతీదేవి ఉద్భవించిన పుణ్యతీర్థం పద్మ సరోవరం. తిరుచానూరు క్షేత్రానికి అనంతమైన ఆధ్యాత్మికతను, అటు భక్తలోకానికి భక్తి మనోల్లాసాన్ని నిండుగా మెండుగా ప్రసాదించే పవిత్ర పుష్కరిణి. అమ్మవారి ఉత్సవాలకు విశేషించి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమీ తీర్థ మహత్తర యజ్ఞానికి వేదికగా నిలుస్తున్న ఈ అపురూప పద్మ సరోవరం విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. శ్రీ మహాలక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసినట్లు పురాణాల ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా ఈ ప్రదేశంలో శ్రీనివాసుడు స్వయంగా కుంతాయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలతో నింపినట్లు స్థల పురాణం తెలియచేస్తోంది. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసిన స్వామివారి నిరీక్షణ ఫలించి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మ దళాల నుండి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించిన పవిత్ర పుణ్య ప్రదేశమే తిరుచానూరులోని పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మిగా, వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశంలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా, వీరలక్ష్మిగా, స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతీదేవి తిరుచానూరులో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో నెలవైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పకుండా దర్శించుకునే మరో పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం. ఆ అమ్మవారి సన్నిధి ఎన్నో దివ్యలీలా వైభవాలకు, మహిమాన్విత ఆధ్యాత్మిక ఘట్టాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. అటువంటి తిరుచానూరు క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గంలో తొలుతగా దర్శనమిచ్చేది ఈ పద్మ సరోవరమే. ఆ సరోవరమే అమ్మ అలమేలు మంగమ్మ తల్లికి పుట్టినిల్లు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి లక్ష్మీ కటాక్షంతో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన జలధామమే ఈ పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలోనే శ్రీ పద్మావతీదేవికి
ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు భక్తజన రంజకంగా జరుగుతాయి. ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమీ తీర్థం రోజు చక్రస్నాన మహోత్సవంతో పాటు వేలాదిగా విచ్చేసే భక్తకోటి పుణ్యస్నానాల సందడితో పద్మ సరోవరం కనువిందుగా దర్శనమిస్తుంది. ఇక ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు శ్రీ పద్మావతీదేవి వార్షిక తెప్పోత్సవాలను నవోన్మేషంగా నిర్వహిస్తారు. ఎంతో విశిష్టతను కలిగిన తిరుచానూరు పద్మ సరోవరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి మెండైన కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలోని శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో దివ్యంగా అనుగ్రహిస్తున్న నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పమాలలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి చేసిన విశేష అలంకరణ భక్తులను ముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సీతారామ కళ్యాణోత్సవ సేవ కనుల పండుగ జరిగింది. మాస పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులకు నిత్య కైంకర్యాలను ఆగమ సంప్రదాయాలతో పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాములకు కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భీమేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వరుని సన్నిధిలో మహాలింగార్చన కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో 501 మృత్తికా శివలింగాలను ప్రాణ ప్రతిష్ఠించిన అనంతరం గణపతి పూజ జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పార్థివ శివలింగాలకు మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పిండి దీపాలను వెలిగించారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతలు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు ప్రాకారోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది.
వేదాల వీధులలో వెలిగే దీపమొకటి శివపాలమలరించిన ఓంకార దివిటి శివ దృష్టిని పొందిన ఈ సృష్టి నవ్య పుష్టి లయ దుక్కుల ఓలనాడు జగతి నిత్య ప్రగతి. తిరుపతి జిల్లా గూడూరులోని శివాలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో శివపూజ కార్యక్రమం మంగళకరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే భక్తులు శివాలయానికి చేరుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఇక కార్తీక మాసంలో ఎంతో విశేషమైన ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం మంగమూరు రోడ్డు సుందర్ నగర్లో కొలువైన ప్రసిద్ధ హనుమాన్ నవ అవతార క్షేత్రం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి సాంస్కృతిక సంఘ దేవాలయంలో శివ ప్రతిష్ఠ జరిగింది. ముందుగా అర్చకులు యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాంతి హోమాలను జరిపారు. తరువాత శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికాదేవి, శ్రీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపుర శిఖర ప్రతిష్ఠ చేసి అశేషంగా తరలివచ్చిన భక్తుల దైవనామ స్మరణల నడుమ మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నెలవైన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాసం పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ప్రవచకులు రామ పట్టాభిషేక విశేషాలను వివరిస్తూ ఉండగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు రాజా రామచంద్ర ప్రభుకు జయ జయ ధ్వనులు పలుకుతుండగా అర్చకులు పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని కట్టమంచిలో నెలవైన పురాతన శివాలయం నమశివాయ మంత్ర స్మరణలతో ప్రతిధ్వనించింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని బాల కామాక్షి సమేత శ్రీ కుళందేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై పుష్పశోభితంగా కొలువు తెచ్చిన అర్చకులు ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆది దంపతుల ఉత్సవ కైంకర్యాలలో పాల్గొని స్వామి అమ్మవార్ల దీవెనలను మెండుగా అందుకున్నారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ సత్య ప్రమాణాల క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, పూజలు, ఊరేగింపులు, ఇతర కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అనుజ్ఞ, గణపతి పూజ, పుణ్యాహవచనం, మృత్ సంగ్రహణం, కలశారాధన, వాస్తు పూజ, శాంతి పూజ, రక్షాబంధనం, మండలేశ్వర ఆరాధన, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ, హోమం, పూర్ణాహుతి, ఇతర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు నగరం శెట్టిగుంట రోడ్డులోని వెంగమాంబ పేరంటాలు ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలో కార్తీక మాస పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై ఆకాశ దీపాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రంగవల్లులతో తీర్చిదిద్దిన దేవతామూర్తుల చిత్రాల వద్ద భక్తులు దీపాలను ఉంచి దీపారాధనలు గావించారు.
కార్తీక దీపోత్సవంతో వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయం కాంతివంతంగా శోభిల్లింది. అనంతపురంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా మఠంలోని శ్రీ ఆది శంకరాచార్యులకు, శ్రీ శారదాంబకు, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై మఠం ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నమశివాయ నామస్మరణలు చేస్తూ భక్తిగా దీపాలను వెలిగించి దీపోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి గ్రామంలోని శ్రీ శివలింగేశ్వరాలయం పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్తులు స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సంకల్ప పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి వేదోక్తంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి మహా నివేదనలు, మంగళహారతులను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. కార్తీక మాస పూజల్లో భాగంగా అంజనీ నందనునికి ముందుగా సంకల్పంతో ఉపచారాధరణ పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళార్చన జరిపారు. తమలపాకులు, సింధూరంతో స్వామివారిని చక్కగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. కర్నూలు పట్టణం పాత ఊరు జమ్మిచెట్టు సమీపంలోని శ్రీ లలితా పీఠంలో కార్తీక మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. భక్తుల ఇష్టదేవత కొంగు బంగారు తల్లి శ్రీ లలితాదేవి ఈ పీఠంలో కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాధనను శాక్తేయ క్రమంలో పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జగన్మాత శ్రీ లలితాదేవికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో నేత్రపర్వంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై జగదాంబ శ్రీ లలితాదేవి దివ్యమంగళమూర్తిని మహా తేజో విరాజిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదేర్చి కుంకుమార్చన, శ్రీచక్రార్చన జరిపి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,369 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,30,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.